వన్ ఫ్యామిలీ, వన్ ఏఐ ప్రొఫెషనల్, వన్ ఎంటర్ప్రెన్యూర్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని, దీనికి కేంద్ర సాయం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీతో అన్నారు. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే రాష్ట్రం మరింత ముందుకు వెళుతుందని, వికసిత్ భారత్ 2047 సాధనలో ఏపీ మోడల్ స్టేట్గా ఉంటుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేయగా, కేంద్రానికి రాష్ట్రానికి ఇది అనుకూల సమయమని, అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉందని, ఇందులో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా ఉంటుందని సుమన్ బేరీ అన్నారు. రాష్ట్ర సచివాలయానికి వచ్చిన సుమన్ బేరీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను, అభివృద్ధి ఆకాంక్షలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఆవిష్కరణలు, సాంకేతికత అందించడం, నూతన విధానాల అమలుకు తోడ్పడడంలో నీతి ఆయోగ్ సహకారాన్ని ఈ సందర్భంగా కోరారు. ఏపీ ప్రతి ఏటా 15% వృద్ధి రేటు సాధించి 2047 కల్లా $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు, తద్వారా $42,000 తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్థికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలు, సుస్థిరత ప్రధాన అంశాలుగా స్వర్ణాంధ్ర 2047పై ప్రధానంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. మానవాభివృద్ధి, ఉత్తమ పాలన అంశాల్లో గ్లోబల్ లీడర్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే రాష్ట్రం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని, అందులో ముఖ్యంగా రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవటం, రాష్ట్ర ఆదాయానికి గ్రోత్ ఇంజన్ వంటి హైదరాబాద్ను కోల్పోవటం, ఏపీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావటం, గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు మూలధన వ్యయంపై నిర్లక్ష్యం చూపడం, మౌలిక వసతులను కల్పించకపోవటం వంటివి ఉన్నాయని చెప్పారు. పాలనలో పలు అడ్డంకులు తలెత్తిన రాష్ట్రానికి ఉన్న అనుకూలతలతో అన్ని విధాలా బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీ దేశంలో 3వ అతిపెద్ద తీర ప్రాంతం కలిగి ఉండడం, పోర్టులు, రైల్వే, హైవేలతో అతిపెద్ద కనెక్టివిటీ, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, తూర్పు ఆగ్నేయ ఆసియాకు గేట్వే కావటం, పునరుత్పాదకత, విద్యుత్తు, డేటా టెక్నాలజీలో పెట్టుబడులను ఆకర్షించడం ఏపీకి ప్రధాన సానుకూల అంశాలుగా తెలిపారు. సచివాలయానికి తొలిసారి వచ్చిన సుమన్ బేరీకి ఘనంగా స్వాగతం పలకటమే కాకుండా, సమావేశం అనంతరం ఆయన తిరిగి వెళ్లేటప్పుడు కారు దగ్గరకు వెళ్లి మరీ ముఖ్యమంత్రి వీడ్కోలు పలికారు. ప్రజలు చరిత్రాత్మక తీర్పుతో గెలిపించారని, వారి ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలి రోజు నుంచే ప్రయత్నిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు సాయశక్తులా కష్టపడుతున్నామని చెప్పారు. టీం వర్క్గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమనే విషయాన్ని తాను విశ్వసిస్తానన్నారు. మంత్రులకు ర్యాంకుల కేటాయింపు ఎవరినీ తక్కువ చేయడానికి కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాసు, అన్నా క్యాంటీన్ల వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. టీం వర్క్గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని తాను విశ్వసిస్తానని అన్నారు. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేమన్నారు. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ టీం స్పిరిట్తో పనితీరుపై సమీక్షించుకొని పనిచేయాలన్నదే తమ ఆలోచనని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామని తెలిపారు. దస్తరాల పరిష్కారంలో గురువారం విడుదల చేసిన ర్యాంకులు ఎవరిని ఎక్కువ చేయటానికి, ఎవరిని తక్కువ చేయటానికి కాదన్నారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా ఒకరితో మరొకరు పోటీ పడి పనిచేయడానికి పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమేనని తెలిపారు. రానున్న 30 రోజులు అత్యంత కీలక సమయమని, విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే 10వ తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా ఉపాధ్యాయులను ఆదేశించారు. వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి 100% ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని, అత్యవసరమైతే తప్ప సెలవులు పెట్టవద్దని సూచించారు. విద్యార్థి సమాజంలో ఉత్తమ పౌరుడిగా ఎదగాలంటే తల్లిదండ్రుల కంటే అధిక బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. మార్చి 17వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను స్వయంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా ఇబ్రహీంపట్నం మూలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్ ఆకస్మికంగా ఉదయం 8:55 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాహనం దిగి నేరుగా తరగతి గదులకు చేరుకున్నారు. అప్పటికే ఉపాధ్యాయురాలు 10వ తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటిస్తూ విద్యార్థుల మేధాశక్తిని పరిశీలిస్తూ పలు ప్రశ్నలు వేశారు.
డిజిటల్ బోర్డుపై గణితం, సోషల్ స్టడీస్కు సంబంధించి విద్యార్థులతో సమాధానాలు రాయించారు. ఏ విషయాన్ని చదువుతున్నా 360 డిగ్రీ కోణంతో అధ్యయనం చేయాలని, అప్పుడే నేర్చుకున్న విషయాలు ఇప్పటి పరీక్షలకే కాకుండా జీవితాంతం ఉపయోగపడతాయని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎందరో తమ మేధస్సుతో నిత్యం నేర్చుకోవాలనే తపనతో ప్రశ్నిస్తూ నేర్చుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదిగారని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి ఇష్టపడి చదువుకోవాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టిని పరిశీలించి 7 ఉపాధ్యాయులు సెలవు పెట్టడాన్ని గమనించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరీక్షలు సమీపిస్తున్న ఇలాంటి కీలక సమయంలో చిన్న కారణాలతో ఉపాధ్యాయులు సెలవులు వినియోగించడం సరికాదన్నారు. ఉపాధ్యాయులు ఆత్మ పరిశీలన, నిబద్ధతతో విద్యార్థులపై దృష్టి పెట్టి పరీక్షలకు సన్నద్ధం చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. తద్వారా ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో గౌరవం పొంది పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిన వారవుతారన్నారు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. సో ఇంకా 30 రోజులు చాలా క్రూషియల్గా ఉంది కాబట్టి ఈరోజు మూలపాడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఒక సర్ప్రైజ్ విజిట్కి వచ్చి చూసాము. పిల్లల ప్రిపరేషన్ గురించి ఆరా తీయడం జరిగింది. టీచర్స్ ఈ అడిషనల్ క్లాసెస్, ఎర్లీ మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఇవన్నీ ఏదైనా చేస్తున్నారు. సో పిల్లల్లో ఆ చైతన్యం స్టార్ట్ అయ్యింది. సో దీన్ని కంటిన్యూ చేస్తూ ఇక 1 మంత్లో సో ఎవరైతే మెయిన్లీ వీక్ స్టూడెంట్స్ ఉంటారో లేదా కొంచెం ఇంకా ఆ సిలబస్ అర్థం చేసుకోకుండా వీళ్ళని కవర్ చేసుకుంటూ సో 100% రిజల్ట్ తీసుకురావడానికి మన ఎన్టీఆర్ జిల్లాలో సో ఈసారి కృషి చేయాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అన్ని స్కూల్స్లో స్పెషల్ క్లాసెస్, అలాగే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో ట్యూటర్ని కూడా పెట్టి సో పిల్లలకి 10th పిల్లలకి మెయిన్లీ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో పిల్లలు వాళ్ళకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా టీచర్స్ని అడిగి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయాలి. సో రాసిన తర్వాత అందరూ పాస్ అవ్వాలి. సో మెయిన్లీ 10thలో ఫెయిల్ అయిపోవడం అంటే ఒక మానసికంగా దే విల్ గెట్ వీక్. సో అందువల్ల అటువంటి సిచ్యువేషన్ రాకుండా సో ఇప్పుడే కొంచెం అలర్ట్ చేసి సో వాళ్ళందరినీ ప్రిపేర్ చేయడం. ఆసియాలోనే అతిపెద్ద ఉత్సవం గుణదల మేరీమాత ఉత్సవాలను ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు ఘనంగా ప్రారంభం కానున్నట్లు విజయవాడ కథోలిక పీఠాధిపతి బిషప్ తెలగతోటి రాజారావు తెలిపారు. లక్షలాది మంది భక్తులు మేరీమాతను దర్శించుకునేందుకు తరలివస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. నగరంలోని గుణదల సోషల్ సర్వీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుణదల మేరీమాత ఉత్సవాలకు సంబంధించి పోస్టర్ను బిషప్ తెలగతోటి రాజారావు, మొవ్వల ప్రసాదులు కలిసి ఆవిష్కరించారు. అనంతరం బిషప్ తెలగతోటి రాజారావు మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీల్లో గుణదల మేరీమాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు మేరీమాతను దర్శించుకుని ప్రార్థనలు చేసుకునేందుకు తరలివస్తారని చెప్పారు. 3 రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా వారికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కర్నూలు పీఠం నుండి 9, 10 తేదీలలో వచ్చి దివ్య పూజలు సమర్పించి ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాలను ఇవ్వబోతున్నారు. వీటన్నిటికంటే ముందు జనవరి 31వ తేదీన ఈ సంవత్సరం వేడుకల ప్రారంభోత్సవం జెండా ఆవిష్కరణతో జరిగింది. అనేక మంది భక్తులు ప్రదక్షిణంలో గుణదలమాత కొండపైకి బారులు తీరి వెళ్ళారు. ఆ విధంగా మా నవదిన జపాలు ఆరంభమయ్యాయి. ఈ విధంగా ఆధ్యాత్మిక పరంగా సన్నాహాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. గుణదలమాత ఉత్సవాలు జగమెరిగిన సత్యం కాబట్టి ఈ సంవత్సరం కూడా దగ్గర 10 లక్షల మంది విశ్వాసులు రానున్నారని అంచనా వేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తారని మేము భావిస్తున్నాం. అనంతరం రెక్టర్ ఫాదర్ మొవ్వల ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా గుణదల మేరీమాత ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. మేరీమాతను దర్శించుకుని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మిక భక్తులలో ఉందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు విశేష సంఖ్యలో తరలి రావాలని కోరారు. వస్తే ఇంటికి సంతోషంగా దేవుని యొక్క కృపా అనుగ్రహాలతో వెళ్ళాలి. ఆ తల్లిని వారి ఇంటికి తీసుకువెళ్ళాలి. మనందరికీ తెలుసు తల్లి లేకపోతే పడేటువంటి పాటలు ఏమిటో, మన ఎదుగుదలలో ఏమి కోల్పోతాం అనేటువంటిది. కాబట్టి ఆ తల్లి అందరికీ ఉండాలని ఆశిస్తూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా గుణదల మాత మరీ తల్లి మనందరినీ కూడా మిమ్మల్ని కూడా దీవించాలని, ఆ మాతృమూర్తి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మీరందరి యొక్క సహకారంతో ప్రతి ఇంటికి గడప గడపకు భగవంతుని యొక్క ఆశీర్వాదాలు
మీరు క్రైస్తవులు అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ తల్లి యొక్క ఆశీర్వాదాలు, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఆ తల్లి ద్వారా మీ ద్వారా తీసుకువెళ్ళాలని మా యొక్క కోరిక. మీరు సహకరించాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న కలపను రాజకీయ నాయకుల అండదండలతో దోచుకుంటున్నారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. నెల్లూరు జిల్లా వైకుంఠపాడలో అగ్రిగోల్డ్కు చెందిన భూముల్లో ఉన్న కలప దోపిడీపై అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు, బాధితులకు న్యాయం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. విజయవాడ దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్కు సంబంధించిన 23,000 ఎకరాలు ప్రభుత్వం అటాచ్ చేసిందని గుర్తు చేశారు. భూముల్లో ఉన్న కలపను అమ్ముకుంటూ కొంతమంది రాజకీయ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. దోపిడీ జరుగుతుందని రెవెన్యూ అధికారులకు ఆధారాలతో సహా చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కలప అక్రమార్కుల బారిన పడకుండా కాపాడాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు, బాధితులకు న్యాయం కోసం ప్రత్యేక కమిటీ వేయాలని కోరిన ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పాటు చేయలేదన్నారు. నెల్లూరు జిల్లా వైకుంఠపాడులో అగ్రిగోల్డ్కు సంబంధించిన భూముల్లో జామాయిల్ చెట్లు ఉన్నాయని, ఆ చెట్లను నరికి కొంతమంది రాజకీయ నాయకుల అండతో కలపని దొంగిలిస్తున్నారని ఆరోపించారు. అక్కడే మిషన్ను ఏర్పాటు చేసుకుని కలపను ఎక్స్పోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఎంఆర్ఓ, పోలీసులు సైతం స్పందించడం లేదని వెల్లడించారు. విజయవాడలో సిఐడి అధికారులకు ఫిర్యాదు చేస్తే హడావుడిగా స్థానిక సిఐని పంపగా కేవలం ఫోటోలు తీసుకోవటం మినహా చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకుంటున్నారని గత ప్రభుత్వానికి చెప్పినా స్పందించలేదన్నారు. ఈ ప్రభుత్వమైనా స్పందించి అగ్రిగోల్డ్ ఆస్తులను పరిరక్షించాలని కోరారు. లేని పక్షంలో బాధితులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 12, 13 తేదీలలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. దీనికి ఒక అఫీషియల్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తే 15 రోజులకు, నెలకు దీని ఆక్షన్ తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము 3 మాసాల క్రితం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం. కానీ ఇప్పుడు ఆ కమిటీ ఏర్పడలా. కానీ మరో రకమైన కమిటీ ఏర్పడలా. అందినాడు అందిన కాడికి దోచుకునే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితిని గత 5 ఏళ్లుగా వస్తున్న వారసత్వం నుండి మార్చేటువంటి దానికి ఉండాలి. ఏలూరు కోర్టులో పీపీలు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే, కొత్త పీపీలు వేయాల అంటే పీపీల గురించి అందరినీ అనగానే కొంతమంది కలెక్షన్ కింగులే ఉన్నారు. అందువల్ల పీపీలను మార్చకుండా న్యాయస్థానం దగ్గర అడ్వకేట్ జనరల్ గారు మాట్లాడకుండా 8-9 నెలలు జరుగుతుంటే ఇంకా 5 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎన్ని రోజుల్లో పూర్తి అయిపోద్ది. విలువ కలటువంటి కలప అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారికి 10 సార్లు ఫోన్ చేసినా స్పందించినటువంటి పరిస్థితి. దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు నాకు సోమవారం కంప్లైంట్ వచ్చింది అన్నడే, మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇచ్చింది నాకు అని అన్నారు. సార్ మీరు ఏం చేస్తున్నారు సార్? మరి కంప్లైంట్ సోమవారం వస్తే ఇప్పుడు కూడా చెట్లు కొట్టేసినాయి. కొట్టడం అంటే ఎట్ట కొడుతున్నారంటే అండి, అర్ధరాత్రి ఏదో కొట్టుకొని తీసుకెళ్ళిపోట్ల నింపాదిగా మిషన్ పెట్టుకొని వాటి తోలు కూడా నీట్గా అక్కడే తీసేసుకొని పక్కనే ఉన్నటువంటి బద్వేలకి నిదానంగా ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. సార్ మీరు ఏం చేస్తున్నారంటే ఆయన అంటాడు తప్పించి సమాధానం చెప్పినటువంటి. రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ హాస్పిటల్ గా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను అభివృద్ధి చేసినట్లు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు, సీఈఓ డాక్టర్ పల్లెం ఆకాష్ తెలిపారు. అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఆసుపత్రిని ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 150 బెడ్లు, 8 ఐసీయూలు, 100 క్రిటికల్ కేర్ బెడ్లు ఆసుపత్రిలో ఉన్నాయన్నారు. కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ట్రామా వైద్య సేవలన్నీ ఒకే చోట లభిస్తాయన్నారు. ప్రపంచ స్థాయి చికిత్సలను అతి తక్కువ ఖర్చులో ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. గడిచిన 2.5 దశాబ్దాలుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ను స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రిటికల్ కేర్ సెంటర్గా ఆధునీకరించామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్గా ఆధునీకరించబడిన నూతన హాస్పిటల్ను
ఈ నెల 9వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యారావుపేటలోని పెద్దేశ్వర్ హెల్త్ సెంటర్ నందు నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం 1999లో 20 పడకల ఆసుపత్రిగా తమ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. అక్కడి నుంచి 2 ఏళ్లలో 50 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేశామని, 2007లో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేశామని, 2011లో బైపాస్ సర్జరీలను ప్రారంభించామని తెలియజేశారు. ఈ 2.5 దశాబ్దాల ప్రయాణంలో 100% సక్సెస్ రేటుతో 7,000కు పైగా బెలూన్ యాంజియోప్లాస్టీలు నిర్వహించామని, 31,000కు పైగా యాంజియోగ్రాములు, 99.97% సక్సెస్ రేటుతో 5,747 సిటీ సర్జరీలు, 100% సక్సెస్ రేటుతో 1,366 ప్రైమరీ PTCAS చికిత్సలు చేశామని వెల్లడించారు. కార్పొరేట్ క్వాలిటీ, ఎఫర్టబుల్ రియాలిటీ నినాదంతో ఈ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. గత ఏడాది హాస్పిటల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తన కుమారుడు డాక్టర్ పల్లెం ఆకాష్ నేతృత్వంలో ప్రజలకు మరింత విస్తృతంగా సేవలందించాలనే సంకల్పంతో ప్రపంచ స్థాయి సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ సెంటర్గా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ను అభివృద్ధి చేశామని డాక్టర్ పెద్దేశ్వరరావు వివరించారు. ఈరోజు మన నెక్స్ట్ సండే హాస్పిటల్ ఇనాగరేషన్ మల్టీ స్పెషాలిటీ పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ని ఇనాగరేట్ చేస్తున్నాం. దాని సందర్భంగా ఈ మీటింగ్ కాల్ఫర్ చేసాము. సో మా హాస్పిటల్ హార్ట్ కేర్ సెంటరు స్టార్టెడ్ 2099 జూన్ 23rd. అప్పుడు 20 బెడ్స్తో స్టార్ట్ చేసాము. 2001లో దాన్ని 50 బెడెడ్గా ఎక్స్టెండ్ చేసాము. 2007లో క్యాథ్ ల్యాబ్ సర్వీసెస్ స్టార్ట్ చేసాము. సో 2011లో బైపాస్ సర్జరీ స్టార్ట్ చేసాం. ఆపరేషన్ థియేటరు, బైపాస్ సర్జరీ అంతా. సో 2021-22లో మనం మల్టీ స్పెషాలిటీ కింద మార్చాము విత్ ఆల్ ఫెసిలిటీసు. సో 2024లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మల్టీ స్పెషాలిటీ విత్ ఆల్ స్పెషాలిటీస్, హార్ట్ సర్జరీ, కార్డియోవాస్కులర్ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీస్, న్యూరాలజీ, న్యూరో సర్జరీస్, నెఫ్రాలజీ, యూరాలజీ సర్జరీ, అలాగా పల్మనాలజీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండ్ క్రిటికల్ కేర్. ఇప్పుడు 20 బెడ్స్తో స్టార్ట్ చేసిన హాస్పిటల్ నౌ 150 బెడెడ్గా మార్చాము ఇప్పుడు ప్రజెంట్లీ. చదువు ఒక్కటే జీవితాంతం ఉంటుందని, కావున తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువుల్లో ప్రోత్సహించాలని డాక్టర్ చలసాని అనూష అన్నారు. సమాజంలో మగపిల్లలతో ఆడపిల్లలు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నగరంలోని కస్తూరిబాయిపేట బిషప్ అజరయ్య హైస్కూల్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హరిత ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్యులు చింతా వీర అభినవ్, చలసాని అనూష, ప్రధానోపాధ్యాయురాలు జయశ్రీ, లయన్స్ క్లబ్ కన్వీనర్ శ్రీనివాస్ ప్రసాద్, కోట ఫణీంద్రబాబు, జన్ను శ్రీధర్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. లయన్స్ క్లబ్ ద్వారా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ అనూష మాట్లాడుతూ చదువు ఒక్కటే జీవితాంతం ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో మగపిల్లలతో ఆడపిల్లలు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తున్నారని అనూష పేర్కొన్నారు. ఈరోజు బిషప్ అజరయ్య ఆడపిల్లల స్కూల్లో లయన్స్ క్లబ్ ద్వారా ఈ బుక్స్ పంచిపెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఇంతమంది ఆడపిల్లల్ని కలవడం అండ్ వీళ్ళందరూ చాలా చక్కగా చదువుకోవడం అనేది అండ్ వీళ్ళు సపోర్ట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది చూడటానికి. సో ఎడ్యుకేషన్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండ్ చదువు ఒక్కటే వాళ్ళతో లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. సో ఆడపిల్లలు కూడా ఇప్పుడు మగవాళ్ళతో పాటు సమానంగా అన్ని వృత్తుల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. అలా దానికి తోడ్పడటానికి కారణం వీళ్ళు ఎడ్యుకేషన్ మాత్రమే హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ 10వ తరగతి వరకు చాలామంది పిల్లలు ఉన్నారు. వీరికి పుస్తకాలు కానీ వేరే నిత్య అవసరాలు కానీ అందించడంలో వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అనంతరం డాక్టర్ చింతా అభినవ్ మాట్లాడుతూ విద్యార్థులకు సాయం చేయడంలో చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఇవాళ ఈరోజు బిషప్ అజరయ్య స్కూల్ గర్ల్స్ స్కూల్లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇంతమంది పిల్లలు చక్కగా చదువుకోవటము, వాళ్ళకి మాకు తగినంత దాంట్లో మేము సహాయం చేయటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వీళ్ళు ఇదే విధంగా బాగా చదువుకొని జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. అనంతరం లయన్స్ క్లబ్ విజయవాడ జూబ్లీ హరిత కన్వీనర్ సాయిబాబు మాట్లాడుతూ పేద పిల్లలకు అవసరమైన విద్యకు సహకారం అందిస్తే వారు ఆణిముత్యాలుగా తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. లయన్స్ క్లబ్ విజయవాడ జూబ్లీ హరిత ద్వారా నిరంతరం పేద ప్రజలకు సేవ చేస్తామని పేర్కొన్నారు.
నిత్యం 24 గంటలు ఎక్కడో చోట సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులో భాగంగానే ఈరోజు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే అనేక మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఐ స్క్రీనింగు, ఈ పిల్లలకి సహకారం అందిస్తే వీళ్ళల్లో ఆణిముత్యాలు లాంటి మంచి చిల్డ్రన్ ఎడ్యుకేషన్లో చక్కగా ఉన్నత స్థితికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి మెరిట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడం కూడా మా క్లబ్ ద్వారా చేస్తున్నాం. వారు ముందు చదువుకుని మంచి ఉన్నతికి ఎదగాలని ఆకాంక్షిస్తూ మా క్లబ్ ద్వారా అనేక సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తాం. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్ఎస్ నెంబర్ 96/2లో ఉన్న స్థలాన్ని 2024లో కొనుగోలు చేశామని చెప్పారు. తమ స్థలం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో తమ స్థలాన్ని కలుపుకుని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని అన్నారు. హైకోర్టు ఆర్డర్స్ ను ధిక్కరించి సర్పంచ్ సీతయ్య ప్రోద్బలంతో అతని అనుచరులు తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తికి సంబంధించిన దస్తావేజులు అన్ని ఒరిజినల్ అని, ఇది పూర్తిగా ప్రైవేట్ ఆస్తి అని స్పష్టం చేశారు. తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇవాళ పని మేము సైట్లో ఉండి వర్క్ చేస్తున్నప్పుడైనా ఈ పేపర్ మా దగ్గర ఉంది, ఈ పేపర్ మాది, ఈ ప్రాపర్టీ మాది అని చెప్పడానికి ఏదైనా సలహాలు తీసుకొచ్చారని అయితే రెవెన్యూ అధికారులను పంపించారు, పంచాయతీరాజ్ వాళ్ళు సెక్రటరీ గారు వచ్చారు, విఆర్ఓ గారు వచ్చారు. అందరు చూసిన వాళ్ళందరికీ మేము హైకోర్టు ఆర్డర్ చూసాం. మీ దగ్గరే మన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, మరి నాకు నేను దానికి సమాధానం ఏదైనా ఉంటే చెప్తా అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అని చెప్పారు. సో వాళ్ళ దగ్గర ఏది ఇన్ఫర్మేషన్ లేదు అంటే అర్థం ఏమున్నది, హైకోర్టు ఆనర్ని ప్రతి ఒక్కరు ఆనర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక అదే విషయాన్ని నేను వాళ్ళని అడిగినప్పుడు మా దగ్గర ఏం లేదు అన్నట్టే సమాధానం వచ్చింది, కానీ ఎవరు కూడా మా దగ్గరికి పేపర్ తీసుకొచ్చి మాకు చూపించలేదు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో కామన్ సైట్లు ఏదైతే ఉంటాయో జియో 185 ప్రకారంగా అది పెగ్ మార్కింగ్ చేసిన తర్వాత అది మన పంచాయతీ సెక్రటరీ పేరు మీద ఆ ల్యాండ్ రిజిస్టర్ చేసి ఆ ల్యాండ్ ఇదిగో ఇంత ల్యాండ్ మనకు ఉంది సార్ అని చెప్పి కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. దేశంలో కులమతాల భేదాలను నిర్మూలించడమే విశ్వం ఫౌండేషన్ లక్ష్యమని విశ్వం ఫౌండేషన్ అధ్యక్షుడు విశ్వం తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్తో కలిపి నేటికి 9 రాష్ట్రాల్లో కుల మత వివక్షత నిర్మూలనపై కార్యక్రమాలు చేపట్టామని, మనుషుల మధ్య కుల మత భేదాలు పోయి భారతీయంగా నిలబడాలన్నారు. పూర్వకాలపు మత కుల విద్వేషాలు నేటి సైన్స్ యుగంలో చెల్లదని, కులమత భేదాలు మానవత్వానికి విరుద్ధమని చెప్పారు. మనుషులను విడదీసే కులమత చిచ్చులతో బ్రతకడం మనిషికి తగదన్నారు. మనుషులంగా అందరం కలిసి బ్రతుకుదాం అనే నిర్ణయానికి భారతీయులమైన మనమందరం కలిసి రావాలన్నారు. మానవులైనటువంటి మనిషి అయినటువంటి నేను ఎక్కడో కుగ్రామంలో పుట్టి ఇవి చూసుకొని ఎట్లా ఉంటాం దాన్ని. కాబట్టి ఇది ఎలాగైనా సరే దీన్ని కుక్కటి వేలుతోని పికిలి వెంచేయవలసిందే. నో వేర్ ఇన్ ది వరల్డ్ షుడ్ బి దిస్ కాస్ట్ అండ్ రిలీజియన్ ఆర్ అదర్ రేసిజం. ఇది ఉండకూడదు అని ఒక కంకణం కట్టుకొని సుమారుగా 9 రాష్ట్రాల్లో తిరిగి ఉన్నాను. ఇప్పటికి 9 రాష్ట్రాలు, ఢిల్లీతో సహా యూపీతో సహా తిరుగుతూ ఉన్నాం, కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇది పోయే వరకు మనం అందరూ కూడా కృషి చేయాలి. ప్రజలారా, ఇది ఉంటే ఈ యొక్క అగ్నిగుండంలో మాడి మసి అయిపోతావు, జాగ్రత్త. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసి కేబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదింపచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అభినందనలు తెలిపారు. 30 ఏళ్లు గడిచినా ఎస్సీ వర్గీకరణ జరగకుండా అన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతూ జాప్యం చేసిన మందకృష్ణను ఎంఆర్పీఎస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ ఎజెండా ఏబీసీ వర్గీకరణ కాదనే విషయాన్ని ఇప్పటికైనా మాదిగలు గ్రహించాలని పేరుపోగు సూచించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసి కేబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదింపచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనని, ఇప్పుడు త్వరితగతిన అమలు చేయబోయేది కూడా చంద్రబాబేననే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై మందకృష్ణకు చిత్తశుద్ధి ఉంటే 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానన్న రేవంత్ రెడ్డిని కలిసి మాదిగలకు 11% రిజర్వేషన్లు ఇవ్వమని ఎందుకు కోరలేదని పేరుపోగు ప్రశ్నించారు. గతంలో ఎస్సీ సప్లాన్ చట్టాన్ని తేవటమే కాక ఇప్పుడు అసెంబ్లీలో వర్గీకరణ ఆమోదం కోసం కృషి చేసిన దామోదర్ రాజనరసింహాన్ని మాదిగల ప్రతినిధి కాదని, అతనిని మంత్రి పదవి నుంచి బహిష్కరించాలని మందకృష్ణ ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. 30 ఏళ్లు గడిచినా ఎస్సీ వర్గీకరణ జరగకుండా
అన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతూ జాప్యం చేసిన మందకృష్ణను ఎంఆర్పీఎస్ నుంచి బహిష్కరించాలని పేరుపోగు డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న పాలిత రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయని మోడీ ఇంటి ముందు డప్పుల దండోరా వేయకుండా ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన రేవంత్ రెడ్డిని విమర్శిస్తే వర్గీకరణ జరగకుండా అడ్డుకోవటమేనని పేరుపోగు దుయ్యపట్టారు. మందకృష్ణ ఎజెండా ఏబీసీ వర్గీకరణ కాదనే విషయాన్ని ఇప్పటికైనా మాదిగలు గ్రహించాలని పేరుపోగన్నారు. ఆంధ్ర, తెలంగాణ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దామోదర రాజనరసింహాన్ని త్వరలోనే కలిసి ఘనంగా సత్కరిస్తామని పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ తెలిపారు. ఉద్యోగ అవకాశాల్లో 25,000 ఉద్యోగాలు మాదిగలకి వచ్చాయంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఫలితమే. కాబట్టి ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ గతంలో చేసింది ఆయన, ఇప్పుడు చేయబోయేది కూడా ఆయననే ఒక నమ్మకం, విశ్వాసం మా జాతికి ఉందని ఈ సందర్భంగా మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. త్వరలోనే చేస్తారని నమ్ముతున్నాం. ఆయన కూడా ఏకసభ్య కమిషన్ రంజాన్ మిశ్రా గారిని వేసి కులగణన జరిపి త్వరలోనే ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతుంది, చేస్తారనే నమ్మకం మాకుంది చంద్రబాబు గారి మీద ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రేవంత్ రెడ్డి చేసిన వెంటనే ఆ రాష్ట్రంలో సంబరాలు జరుపుకోనియకుండా మందాకృష్ణ మాదిగ మాకు 9% కాదు 11% రిజర్వేషన్లు అమలు చేయాలని రేవంత్ రెడ్డిని ఏదైతే విమర్శిస్తున్నాడో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మోపిదేవి ఆలయ చరిత్రలో ప్రథమంగా తెప్పోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల 5వ రోజు స్వామివారి ఆలయానికి ఈశాన్య దిశగా ఉన్న పుష్కరిణిలో ఆలయ చరిత్రలోనే ప్రథమంగా తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులు పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించి పరవశితులయ్యారు. అంతకుముందు వేద పండితులు స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు ముద్దు పవన్ కుమార్ శర్మ, ఘనపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మలతో పాటు ఆలయ పూజారులు వేదమంత్రాల నడుమ కన్నుల పండుగ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ, చల్లపల్లి సిఐ ఈశ్వరరావు పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు మరియు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వర్కింగ్ జర్నలిస్టులకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందే విధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు డిమాండ్ చేశారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం జర్నలిస్టు హక్కుల కోసం ఎంతో కృషి చేస్తోందని, గత 3 ఏళ్ల నుంచి 10 లక్షల బీమా అందజేశామని, ప్రస్తుతం 20 లక్షల రూపాయలు బీమా అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. నగరంలోని ఠాగూర్ గ్రంథాలయంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం 3వ వార్షికోత్సవం, రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం, రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్లాడుతూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 3 ఏళ్ల నుంచి 10 లక్షల బీమా అందజేశామని, ప్రస్తుతం 20 లక్షల రూపాయల బీమా అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. సమాజంలో ఎన్నో మతాలు, కులాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులిచ్చి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోందని, అదే మాదిరిగా జర్నలిస్టులకు కార్పొరేషన్ ఏర్పాటు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు ప్రధాన పత్రికలు, ఛానల్స్, బ్యూరోలు, సీనియర్ రిపోర్టర్లు అందుకుంటున్నాయి తప్ప మిగతా ఛానల్స్, చిన్న దినపత్రికలు జర్నలిస్టులకు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఈసారైనా అందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో వర్గాలు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఏదో ఒక కార్పొరేషన్ పేరు పెట్టేసి వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, కొంత ప్రత్యేక నిధులు ఇచ్చి. అట్లాంటిది మంది కూడా ఒక జర్నలిజం పెన్ను అనేది కూడా కలం కూడా ఒక కులంగా భావించి వాళ్ళ కోసం, అంటే వాళ్ళ రాజకీయ పరిభాషలో సో దీనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనమే ఏదైనా సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఒక ఇళ్ల స్థలాలు ఇస్తే మొదట తీసుకునేది ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో, ఎవరైతే ప్రధాన పత్రికలు అని చెప్పేసి, ప్రధాన మీడియా అని చెప్పేసి అంటున్నారో
వాళ్ళే ఉండరు. ప్రతిసారి వాళ్ళే ఇల్లు తీసుకుంటారు, ప్రతిసారి వాళ్ళే వేరే ఇంకేదైనా బెనిఫిట్స్ ఉంటే తీసుకుంటారు. కానీ రూరల్ మండలాల్లో ఉండేటువంటి జర్నలిస్ట్కి ఎప్పుడు కూడా ఏదో వస్తుందని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.